హాయ్ ఫ్రెండ్స్, అప్డేటెడ్ న్యూస్ వచ్చేసింది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. పుష్ప గేమ్ చేంజర్ మధ్య పోటీ పడబోతుంది. అదేంటి ఈ వీడియో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఎంతమందికో సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మరి ఏంటో ఆ వీడియోలో మనం తెలుసుకుందాం. పుష్ప 2 డిసెంబర్లో విడుదలయ్యే సినిమాల్లో ప్రస్తుతానికి 2 సినిమాలు క్లారిటీ ఇచ్చేశాయి. ముందుగా డిసెంబర్లో ప్రకటించారు పుష్ప 2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించడంతో విశేషంగా తెలిపింది. పుష్ప సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్లో కాంబినేషన్లో ఉంది. దీన్ని బట్టి పుష్ప 2 కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఈ పుష్ప సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ చేయడానికి డైరెక్టర్లు ప్లాన్ చేశారు. దీని కొనసాగింపుగా పుష్ప 2 భారీ అంచనాల్లో దాదాపుగా 2 సంవత్సరాల పైన ఈ చిత్రం షూటింగ్ జరుపుతూ ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ అలా సాగుతూ వస్తుంది. ఈ నెలలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ చేయవలసి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. మొదటి ఆగస్టు 15న విడుదల చేయాలని అధికారులు ప్రకటించారు నిర్మాతలు. కానీ షూటింగ్ డిలే కారణం వల్ల డిసెంబర్ 6కు వస్తున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ డిసెంబర్ 6కు పొడిగించినట్టు తెలుస్తుంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. 3 ఏళ్లుగా షూటింగ్ చేస్తూ ఉన్నారు. భారతీయుడు 2 కారణంగా చరణ్ సినిమా పక్కన పెట్టారు శంకర్. ఇప్పుడు భారతీయుడు 2 విడుదల కావడంతో గేమ్ చేంజర్ను తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నాడు. త్వరగా షూటింగ్ను ముగించాలని భావిస్తున్నట్లు యూనిట్ తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 సినిమా యావరేజ్గా నిలిచిపోయింది. ఇప్పుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. దాదాపుగా ఈ సినిమా నుంచి మంచి ఊప్స్లే ఉన్నాయి. ఇప్పటికీ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా ఎంతో ఊప్స్ తెప్పించినట్టుగా ఉంటుంది. కాగా ఈ చిత్రాన్ని గేమ్ చేంజర్ని డిసెంబర్ 25న విడుదల చేస్తారని నిర్మాత దిల్ రాజా ప్రకటించారు. దీంతో 19 రోజుల గ్యాప్లో అల్లు మెగా హీరోల మధ్య బాక్సాఫీసుల వద్ద సందడి చేస్తున్నారు. కానీ ఒకే నెలలో తక్కువ గ్యాప్లో రావడం వల్ల పుష్ప 2 థియేటర్లో గేమ్ చేంజర్కు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు సినిమా లాంగ్ రన్పై ప్రభావం పడే అవకాశం ఎంతైనా ఉందని మరియు డిసెంబర్ క్లాసులో గెలిచేదెవరో చూడాలి. ఈ 2 సినిమాల డైరెక్టర్లు మరియు హీరోలు పాన్ ఇండియా రేంజ్లో నిలిచిన డైరెక్టర్స్ ఫ్రెండ్స్. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా యావరేజ్గా నిలిచినా రెండో సినిమా బ్లాక్ బస్టర్ హిట్లో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోతుంది. 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతుంది ఫ్రెండ్స్.